హాయ్ ఈగల్ హెల్త్ వ్యూవర్స్, నేను డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే అంగం సైజ్ చిన్నగా ఉండి, లేకపోతే సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, చాలామంది మగవాళ్ళలో పర్టికులర్గా 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో చాలామందిలో ఉండే ఒక ప్రాబ్లం ఏమిటి అని అంటే, పెన్నిస్ ఎరెక్షన్ వచ్చినప్పుడు ఇట్లా స్ట్రైట్గా కాకుండా ఇట్లా బెండ్ ఉండటం కానీ, లేకపోతే ఇట్లా సైడ్కి ఉండటం కానీ చాలామందిలో ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ పెన్నిస్ అంటే అంగం గట్టిపడినప్పుడు స్ట్రైట్గా లేకుండా ఇట్లా వంగిపోవటానికి, అంగం వంకరగా ఉండటానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా నార్మల్గా ఉన్నప్పుడు, అంటే అంగం గట్టిపడకుండా నార్మల్గా ఉన్నప్పుడు, మెత్తగా ఉన్నప్పుడు ఎవరిదైనా సరే పెన్నిస్ అనేది స్ట్రైట్గానే ఉంటుంది, అప్పుడు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కానీ ఎప్పుడైతే సెక్స్ చేద్దాము అని అనుకుంటున్నారో, లేకపోతే అంగం గట్టిపడిందో, అప్పుడు గనక పెన్నిస్ ఇట్లా స్ట్రైట్గా కాకుండా కొంతమందిలో ఇట్లా కిందకి బెండ్ అయి ఉంటుంది, కొంతమందికి పైకి బెండ్ అయి ఉంటుంది, లేదా పక్కకి బెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో ఏమైందనంటే ఇట్లా కంప్లీట్గా పక్కకి వంగిపోయి ఉంటుంది. సో దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అంటారు, సెకండ్ వచ్చేసి పైర్నిస్ డిసీజ్ అంటారు, థర్డ్ వచ్చేసి పెనైల్ డీవియేషన్ అంటారు. అసలు ఈ 3 ప్రాబ్లమ్స్ ఏమిటి, కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అంటే ఏమిటి, అండ్ పైర్నిస్ డిసీజ్ అంటే ఏమిటి, అండ్ పెనైల్ డీవియేషన్ అంటే ఏమిటి, అండ్ ఈ మూడిటికి గల కారణాలు ఏమిటి, అండ్ దానికి ఉన్న సొల్యూషన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కంజనైటల్ పెనైల్ కర్వేచర్. కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అంటే ఎవరికైతే పెన్నిస్ గట్టిపడినప్పుడు పెన్నిస్ మధ్యలో వంగిద్ది అనమాట. ఈ బేస్ దగ్గర, స్టార్టింగ్ దగ్గర కాకుండా ఈ మధ్యలో ఇట్లా వంగిద్ది. అది కిందకైనా వంగొచ్చు, పైకైనా వంగొచ్చు, సైడ్కైనా, ఎటైనా సరే వంగిపోయి ఉంటుంది. బట్ ఈ బేస్ దగ్గర మట్టికి ఇట్లానే ఉంటుంది. ఈ మధ్యలో ఈ బేస్ దగ్గర మట్టికి స్ట్రైట్గానే ఉండి ఈ మధ్యలో ఇట్లా వంగిద్ది అనమాట. ఇది కంజనైటల్ పెనైల్ కర్వేచర్. ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం వాళ్ళు ఎరెక్షన్ చూసుకున్నప్పటి నుంచి ఆ బెండ్ వచ్చింది. అంటే అదేదో మధ్యలో వచ్చే ప్రాబ్లం కాదు. వాళ్ళు 15 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ఎరెక్షన్ వచ్చింది అనుకుందాము, ఆ 15 ఇయర్స్ ఏజ్లో కూడా ఇంతే ఉంటుంది పెన్నిస్. సో ఆ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అనేది అది ఆల్మోస్ట్ వాళ్ళకి బై బర్త్ వచ్చే ప్రాబ్లం అనమాట, అదేదో మధ్యలో వచ్చే ప్రాబ్లం కాదు. సో ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ ఉన్న పేషెంట్స్లో అది ఎంత డిగ్రీ ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి పైరోనిస్ డిసీజ్ అంటారు. ఈ పైరోనిస్ డిసీజ్ అనేదేమో ఇది బై బర్త్, లేకపోతే వాళ్ళకి ఎరెక్షన్ వచ్చిన ఫస్ట్ నుంచి ఉండదు ఈ ప్రాబ్లము. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ పాటు పెన్నిస్ అనేది ఎరెక్షన్ వచ్చినప్పుడు నార్మల్గానే ఇట్లా స్ట్రైట్గానే ఉంటుంది. కానీ స్లోగా వాళ్ళకి ఏజ్తో పాటు ఈ పెన్నిస్ అనేది ఇట్లా బెండ్ వచ్చింది అనమాట. ఈ బేస్ దగ్గర స్ట్రైట్గానే ఉండి మధ్యలో ఇట్లా బెండ్ వచ్చింది, కిందకి ఉండి పైకి, సైడ్కి, ఎటైనా సరే అంతకుముందు బాగానే ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత స్లోగా ఇట్లా బెండ్ వస్తుంది. అండ్ ఆ బెండ్ అనేది స్లోగా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది పైర్నిస్ డిసీజ్. ఈ పైర్నిస్ డిసీజ్ అనేది వచ్చిన వాళ్ళలో ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ బెండ్తో పాటు పెయిన్ కూడా వస్తుంది పెన్నిస్లో. అండ్ దాంతోపాటు పెన్నిస్ని ఇట్లా పట్టుకొని చూసినప్పుడు లోపల ఒక హార్డ్ ప్లేక్ లాగా తగిలిద్ది అనమాట. అది పైర్నిస్ డిసీజ్. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి డీవియేషన్ అంటారు, పెనైల్ డీవియేషన్ అంటారు. ఈ డీవియేషన్ ఉన్న పేషెంట్స్లో పెన్నిస్ మొత్తం స్ట్రైట్గానే ఉంటుంది, కానీ ఈ బేస్ ఆఫ్ ద పెన్నిస్ దగ్గర, పెన్నిస్ అంతా ఎరెక్షన్ వచ్చినప్పుడు స్ట్రైట్గానే ఉంటుంది, ఈ బేస్ ఆఫ్ ద పెన్నిస్ దగ్గర జస్ట్ పెన్నిస్ మొత్తము ఇట్లా సైడ్కి వంగిద్ది. ఈ బేస్ దగ్గర మధ్యలో ఏమి వంగదు వాళ్ళకి, మధ్యలో అనేది స్ట్రైట్గానే ఉంటుంది. ఈ బేస్ దగ్గరే ఇట్లా కిందకు ఉండటము, లేకపోతే స్ట్రైట్ ఇట్లా పక్కకు ఉండటము జరిగిద్ది అనమాట. ఇది పెనైల్ డీవియేషన్ అంటారు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ చాలామందిలో, ఆల్మోస్ట్ ఒక 100లో ఒక 25 to 30% ఆఫ్ ద మేల్స్లో ఈ మూడిట్లో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. 70 మందికి నార్మల్గానే ఉంటుంది, కానీ ఒక 30 మందికి మట్టికి ఐదర్ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ కానివ్వండి, పెనైల్ డీవియేషన్ కానివ్వండి, లేకపోతే పైర్నిస్ డిసీజ్ కానీ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, పెన్నిస్ ఎంత డిగ్రీ బెండ్ ఉంది, వాళ్ళకి సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకొని దానికి కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా పెన్నిస్ స్ట్రైట్ అయ్యి
నార్మల్గానే వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్ స్ట్రైట్గా అంటే నార్మల్గా ఉన్నప్పుడు కాదు, ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ స్ట్రైట్గా లేకుండా మధ్యలో బెండ్ ఉన్న, ఈ బేస్ దగ్గర బెండ్ ఉన్న, పైకి కానీ కిందకి కానీ ఎటు సైడ్ అయినా సరే వంకరగా బెండ్లాగా ఉంటే దానికి ఫస్ట్ అది ఏం ప్రాబ్లము, కంజనైటల్ పెనైల్ కర్వేచరా, పైర్నిస్ డిసీజా, లేకపోతే పెనైల్ డీవియేషన్ అనేది ఫస్ట్ కరెక్ట్గా తెలుసుకొని దానికి ఎంత డిగ్రీ బెండ్ ఉందనేది తెలిస్తే దానికి ఈజీగానే ట్రీట్మెంట్ చేయవచ్చు. సో ఎవరైనా సరే ఈ పెన్నిస్ స్ట్రైట్గా లేక సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.